ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో చాలా సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాం. కొత్త ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో కూడా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్టు రోజు పత్రికా ప్రకటనలు వస్తాయి. దానికే పరిమితం, కానీ కింద పని కాదు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, కింద పని కాదు. గతంలో కేసీఆర్ మాటలు రోజు కోటలు దాటేది, కానీ ఆ మాటలు ప్రగతి భవన్ కూడా దాటలే ఆ రోజు. అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్య సాధన కోసము తెలంగాణ ప్రజలందరూ కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. మరొక ఉద్యమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ సకల జనుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఈరోజు అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ ప్రజలుగా రానున్న రోజుల్లో మరి కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళకపోతే మన కళ్ళ ముందే మన తెలంగాణ ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. మన కళ్ళ ముందే తెలంగాణ పూర్తిగా మరి ఈరోజు అన్ని రకాలుగా వెనుకబడే పరిస్థితి ఏర్పడింది. ఒక మంచి రాష్ట్రం, మంచి హైదరాబాద్ మనకుంది, రెవెన్యూ వచ్చి హైదరాబాద్, మంచి ఆదిలాబాద్ ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఈరోజు తెలంగాణ చాలా బాగా ఉంది. ప్రకృతి అందాలు ఉన్నాయి, పని చేసే కష్టపడేటువంటి మనుషులు ఉన్నారు, అన్ని రకాల ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ అంగట్లో అన్నీ ఉన్నా మరి కొంతమందిలో శాపం ఉన్నట్టు ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి పొరపాటు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని కేంద్రంగా పరిపాలించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోనియా గాంధీ కుటుంబ కేంద్రంగా ఈరోజు పరిపాలన జరుగుతున్నది. ఈరోజు తెలంగాణలో చూస్తే హైదరాబాద్లో, నేను హైదరాబాదు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 2 సార్లు ఎంపీ గెలిచాను హైదరాబాద్ నగరం నుంచి. హైదరాబాద్ నగరంలో చూస్తే బిల్డర్స్ మొత్తం పని ఆపేశారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి నాకు ఈ ఫ్లోర్ ఇస్తేనే నువ్వు ఈ బిల్డింగ్ కట్టాలా, ఈ అపార్ట్మెంట్ కట్టాలా, ఒక ఫ్లోర్ మొత్తం నాకు ఇవ్వాలని అనేక అపార్ట్మెంట్లలో దాదాగిరి చేస్తా ఉన్నారు, గూండాయిజం చేస్తా ఉన్నారు. పర్మిషన్స్ ఇవ్వడం లేదు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, క్లియరెన్స్ ఇవ్వడం లేదు, ఫైర్ క్లియరెన్స్ రాదు, మున్సిపల్ పర్మిషన్ రాదు. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొనేవాడు లేడు, కట్టడం కూడా మధ్యలో ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ రకంగా ఉంది. ప్లాటింగ్ చేస్తే కష్టం, పెద్ద ఎత్తున భూములో అక్రమంగా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి, కొత్తగా లిటిగేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి, కంపెనీలలో వెళ్ళి పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి మన హైదరాబాద్ను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీ అందరిని కోరుతాను, ఈరోజు ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు, చాలా చిన్న విషయం, కానీ ఉద్యోగస్తులకు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. 5 డిఏలు రావాలా, పిఆర్సీ అమలు కాలేదు. 23 జూన్లో పిఆర్సీ అమలు కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పిఆర్సీ అమలు చేసింది. సెకండ్ పిఆర్ఎస్కి కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొన్ననే మేము క్యాబినెట్లో వచ్చింది. వచ్చేటువంటి పిఆర్సీ ఏదైతే ఉన్నదో దానికోసం ఇప్పటి నుంచి అభిప్రాయ సేకరణ కోసం 2వ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాము. 23 జూన్లో అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ తెలంగాణలో దిక్కులేదు. టీఆర్ఎస్ చేయనటువంటి 3 డిఏలు వీళ్ళు వచ్చిన తర్వాత 2 డిఏలు, 5 డిఏలు ఈరోజు పేరుకపోయాయి. జీవో 317 కారణంగా ఇష్టారాజ్యంగా ఉద్యోగస్తులందరినీ, ఉపాధ్యాయులందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రోజు పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఒకటి. ఆ రోజు టీఆర్ఎస్ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగస్తుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వివరించింది. కాబట్టి ఈరోజు వాళ్ళకు పోటీ చేసే ధైర్యం లేదు. మేకవన్న పులులుగా వేరే అభ్యర్థుల ముందు పెట్టుకొని వెనుక నాటకాలు ఆడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీయే ధైర్యంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడడం కోసము ఈరోజు పోటీ చేస్తా ఉన్నాం. పట్టభద్రులతో నేరుగా మాట్లాడడం కోసం పోటీ చేస్తా ఉన్నాం. భారతీయ ఉపాధ్యాయుల సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు, ఉద్యోగస్తుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు పోటీ చేస్తూ ధైర్యంగా ముందుకు వస్తుంది. అందుకే మీ అందరిని కోరుతాను, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద 3 రాష్ట్రాల్లో ఉంది. 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఈ 3 రాష్ట్రాల్లో కూడా
గాడిద గుడ్డు రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. గాడిద గుడ్డే, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ కుటుంబ రాజకీయాలకు భవిష్యత్తు లేదు, అవినీతికి భవిష్యత్తు లేదు. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు అట్లా ఇట్లా అని మాట్లాడతారు తప్ప నరేంద్ర మోడీ గారు అవినీతికి పాల్పడ్డాడు, నరేంద్ర మోడీ గారు మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఏ ఒక్క పార్టీ కానీ, ఏ పత్రిక కానీ, ఏ టీవీ కానీ, ఏ సంస్థ కానీ ఇంతవరకు నరేంద్ర మోడీ గారిని ఆరోపించారు. నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని తీవ్రంగా అణిచివేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క ఉగ్రవాద కార్యక్రమాలను కూకటి వేళ్లతో ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా మంటల్లో కాలిపోతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ను ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ను రక్షించినటువంటి ప్రభుత్వము, జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 500 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ అనేక వేల మంది చనిపోయినా కూడా పరిష్కారం కానటువంటి రామ జన్మభూమి సమస్యకు పరిష్కారం కనుగొని భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ముస్లిం ఆడబిడ్డలకు సంబంధించినటువంటి త్రిపుల్ తలాక్ పేరుతో అనేక సంవత్సరాలుగా ఆటవిక రాజ్యంతో ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉంటే ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలబడినటువంటి సోదరుడుగా త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు ఈరోజు లేటెస్ట్ గా ఇప్పుడు ప్రయాగరాజ్లో నా భూతో నా భవిష్యత్తు, గతంలో ఇన్ని కోట్ల మంది ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ భూ ప్రపంచంలో రాలే. ఈ భూ ప్రపంచం ఏర్పడిన తర్వాత 60 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఇది జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో చెప్పలేను. కానీ ఈరోజు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ పేరు మీద 60 కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేసినటువంటి చరిత్ర ఈరోజు మన దేశంలో మన కళ్ళ ముందు మన నరేంద్ర మోడీ గారి హయాంలో, మన యోగి హయాంలో ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఏ దేశంలో కూడా ఏ కార్యక్రమంలో కూడా 60 కోట్ల మంది ప్రజలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏ చరిత్ర చూసినా కూడా ఇంతవరకు జరగలేదు.